హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అల్లం చట్నీ చేస్తున్నాను నేను. అల్లం మంచిగా కడుక్కొని ఇట్లా కట్ చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు. అల్లం చట్నీకి కావాల్సినవి జీలకర్ర, ధనియాలు, మెంతులు కొంచెము, చింతపండు, బెల్లము, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కావాల్సినవి. అల్లం చట్నీ అండి ఇది. ఇడ్లీ, దోశలకు చాలా బాగుంటుంది ఇది అల్లం చట్నీ. ఇవన్నీ కావాల్సిన ఐటమ్. ఆవాలు గిట్ట కొంచెం వేసుకోవాలి. ఆయిల్ పెట్టుకుంటున్నా ఇప్పుడు. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఇవన్నీ వేపుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు అన్నీ సమానంగా వేసుకోవాలి. పావు కిలో అల్లం అయితే అన్నీ సమానంగా ఉండాలి. పావు కిలో బెల్లము, పావు కిలో చింతపండు అయితే మిరపకాయలు మటుకు ఒకటి కొంచెం తగ్గించుకోవాలి. ఎండుమిరపకాయలు, అల్లం జర కారం ఉంటుంది కదా, కారం ఎక్కువ అయిపోతుంది. ఆయిల్ పెట్టుకున్నాం. అవి జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకోవాలి. ఆయిల్ వేపుకోవాలి ఇవన్నీ ఫస్టే. ఇవన్నీ వేపుకొని పక్కకు పెట్టుకొని అల్లం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొంచెము ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి అల్లం చట్నీ. ఇది నిల్వ పచ్చడి లెక్క ఉంటుంది. ఒక నెల రోజులైనా ఖరాబ్ కాదు బయట పెట్టినా. ఎండుమిరపకాయలు గిట్ట వేసుకుని ఇప్పుడు అస్సలు ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు అదే కడాయిలో అల్లం వేపుకోవాలి. అల్లం మంచిగా వేపిన తర్వాత ఇక అది బెల్లం అంతా కట్ చేసి పెట్టుకోవాలి. తురుము చెక్క చేయాలి బెల్లము. చింతపండు గిట్ట కడిగి పెట్టుకోవాలి. మా అల్లం కొంచెం పావు కిలో కంటే కొద్దిగా తక్కువనే ఉంది. పావు కిలో సమానం లేదు, కొంచెం తక్కువనే ఉంది. చింతపండు కడిగేసిందండి, చింతపండు వేసేది మిస్ అయ్యింది. చింతపండు వేసిన, కడిగి వేసుకున్నా. చింతపండు వేసినాక బెల్లం అంతా తురిమి పెట్టుకోవాలి. బెల్లం తురిమి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. ఇది బెల్లం. ఇది బాగా గోలాలి. ఇక కొంచెం ఇది గోలేటకల్లా అది మిక్సీ చేసి పెట్టుకోవాలి. అవి వేపుకున్నాయన్నీ మిక్సీ చేసి పెట్టుకుంటే అవి పొడి అయిపోతాయి. ఇది గోలినాక కొంచెం చల్లారాలి. నీళ్ళు అస్సలు పోయొద్దు, కానీ లాస్ట్లో కొంచెం వేడి నీళ్ళు దాంట్లోనే పోసి కొంచెం నీళ్ళు మిక్సీ చేసుకుంటున్నది. కొంచెం గోరెచ్చగా ఉన్నాయి పోయాలి. అది మిక్సీ చేసేటప్పుడు మొత్తం చల్లారినాక వేయాలి మిక్సీ. ఇవన్నీ వేసినవి మిక్సీ కొట్టుకుంటున్నాం. ఇది చల్లార పెట్టుకోవాలి. ఇది బాగా గోలినాక చల్లార పెట్టుకోవాలి. నెల రోజులు గిట్ట ఖరాబ్ కాదండి, చాలా మంచిగా ఉంటుంది. అస్సలు ఏం ఖరాబ్ కాదు. ఇడ్లీ, దోశకు ఏ టిఫిన్లు చేసుకున్నా కానీ పెట్టుకోవచ్చు. ఇది రైస్ అంచుకైనా కానీ బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అల్లం చట్నీ. ఇదంతా గోలిపోయిందండి. ఇప్పుడు మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది అల్లం చట్నీ. ఇడ్లీ, దోశకి కంపల్సరీ ఈ చట్నీ కావాలంటారు. ఇంకా మిరియాల పొడి గిట్ట కొడతానండి నేను. మిరియాల పొడి గిట్ట పెడతా యూట్యూబ్లో. మిరియాల పొడి గిట్ట చాలా బాగుంటుంది ఇడ్లీ, దోశకు. ఈ అల్లం చట్నీ, మిరియాల పొడి ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నా అల్లము. ఈ వాటర్ కొంచెం ఉంచుకోవాలన్నట్టు. అవి లాస్ట్లో అవి మిక్స్కి వేసేటప్పుడు కొద్దిగా వాటర్ ఉంచి వేసుకోవాలి లాస్ట్లో. చల్లారినాక వేసేస్తాం మిక్సీకి. తర్వాత ఇది తాలింపు వేసుకోవాలి. లాస్ట్లో తాలింపు పెట్టుకుంటే మీరు గిట్ట చేసి చూడండి. ఇట్లా చాలా బాగుంటుంది. ఇడ్లీలకు, దోశలకు ఏ టిఫిన్ చేసుకున్నా కానీ అల్లం చట్నీ మనకు హోటల్లో పెట్టినట్టుగా ఉంటుంది. ఇది హోటల్లో వేస్తారు కదా, సేమ్ అల్లం చట్నీ పెట్టిస్తారు, కానీ అది వేరే ఉంటుంది. మనం చేసుకుంది చాలా బాగుంటుంది.
పచ్చిమిరపకాయలు గిట్ట వేసి చేసుకోవచ్చు. ఇది పచ్చిమిరపకాయలు ఏంటంటే జర తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇది నెల రోజులైనా బయట నిల్వ పచ్చళ్ళకి ఇది నెల రోజులైనా బయట పెట్టుకోవచ్చు. ఖరాబ్ అస్సలు కాదు ఈ చట్నీ. అన్నీ సమానంగా ఉంటాయి, ఖరాబ్ అస్సలు కాదు. మిక్స్ చేసి పెట్టుకున్నా ఇక ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇది ఇట్లా అయిపోయింది మొత్తం. తాలింపు పెట్టుకోవాలి. మిక్సీకి వేసినాక ఇట్లా అయిపోయింది. తాలింపు పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చేసి చూడండి నాలాగా గిట్ట మీరు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ చట్నీ ఒక్కసారన్నా చేసి చూడండి మీరు. చేసినాక కామన్లో పెట్టండి నాకు గిట్ట ఎట్లా అయింది అనేది చట్నీ. నా ఛానల్ చూడని వాళ్ళు గిట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అల్లం చట్నీ రెడీగా.